గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఇప్పుడైతే కింద చూసారు కదా ఆల్రెడీ. సో టాపిక్ రిజర్వేషన్స్. నార్మల్గా సిపి గెట్ ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీ అయినా నార్మల్ వేరే యూనివర్సిటీస్ అయినా నార్మల్ సీట్స్ అనేవి ఒక అరౌండ్ నియర్లీ 40 ఉంటాయి. ఓకేనా, 33, 37, 38, 40 ఈ రేంజ్లోనే ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుకుంటే ఆ రేంజ్లోనే ఉంటాయి, 40 సీట్స్ వరకు ఉంటాయి. కొన్ని సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి, 10 సీట్స్ లేకపోతే 8 or 9 అట్లా. ఓకే, సో చెప్పిన కదా, ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా హాస్టల్ ఇస్తారు. క్యాంపస్ గురించి టెన్షన్ ఏం అవసరం లేదు. అట్లా వచ్చిన సీటీలో వచ్చినా ఏం కాదు. మిగిలిన క్యాంపస్లో అయితే కొంచెం రెగ్యులర్ సీట్ వస్తే బెటర్. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లాస్ట్ టైం ఇవ్వలేదు, బట్ ఓయూ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రెగ్యులర్ అయినా హాస్టల్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ క్లియర్ ఇది. సో సెల్ఫ్ ఫైనాన్స్లో తక్కువ సీట్స్ ఉంటాయి, 7 or 8 సీట్స్ ఉంటాయి. రెగ్యులర్లో నియర్లీ 40 సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సీట్స్ అయినా ఆ సీట్స్ అయినా మనకి కొన్ని సీట్స్ ఏమో ఓపెన్లో ఫిల్ చేస్తారు. అంటే ఓపెన్ అంటే టాప్లో ఎవరుంటే వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ ఎవరున్నా వాళ్ళు నాన్ లోకల్ ఉంటే నాన్ లోకలే. సో వాళ్ళు ఓపెన్లో ఫిల్ చేస్తారు. ఓపెన్లో ఉంటే టాప్లో ఎవరుంటే వాళ్ళతోనే ఫిల్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ కొన్ని సీట్స్ ఎస్సీకే అని ఉంటాయి. కొన్ని సీట్స్ ఓన్లీ ఎస్టీకే అని ఉంటాయి. కొన్ని సీట్స్ ఏమో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అలాగే బీసీఈ, అలాగే ఈడబ్ల్యూఎస్. కొన్ని సీట్స్ ఎట్లంటే రిజర్వేషన్ వైజ్ ఉంటాయి. ఆ సీట్స్ మొత్తం ఆ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఫిల్ చేస్తారు. ఓకేనా, సో ఇది ప్రాసెస్. ఒక చిన్న పాయింట్ ఏంటంటే లోకలా నాన్ లోకలా అని మీరేం టెన్షన్ తీసుకోకర్రి. సో మీరు చదివిన స్టడీ డీటెయిల్స్, లాస్ట్ 7 years స్టడీ డీటెయిల్స్ అడుగుతుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. ఆ లాస్ట్ 7 years స్టడీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారా, దాన్ని బేస్ చేసుకొని మీరు లోకలా నాన్ లోకలా అని వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే, సో నార్మల్ రూల్స్ ప్రకారం అయితే మనం నార్మల్గా స్టడీ డీటెయిల్స్ లాస్ట్ 7 years ఎంటర్ చేస్తాము. ఇప్పుడు డిగ్రీ 3 years, ఇంటర్ 2 years ప్లస్ 9th class 10th class 7 years మనం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఎంటర్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. సో అట్లీస్ట్ ఒక 4 years అయినా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నేను చదివింది అయితే నాకు అర్థమైంది. ఒక 4 consecutive years అంటే కంప్లీట్, అంటే గ్యాప్ ఉండద్దు అన్నట్టు. ఓకేనా, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఇట్లా 4 consecutive years తెలంగాణలో చదివిన వాళ్ళు లోకల్ కిందకి కన్సిడర్ చేస్తాము అని ఇచ్చారు. సో అది ఏది ఏమైనా మీరు మీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు అందులో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. వెదర్ యు ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అని వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో దీని గురించి టెన్షన్ ఏం పెట్టుకోకండి. అందులో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఇచ్చింది 4 consecutive years అంటే, సో గ్యాప్ లేకుండా 1, 2, 3, 4 years సీరియల్గా ఈ స్టేట్లో తెలంగాణలో చదివిన వాళ్ళు మనకి లోకల్ కిందకి కన్సిడర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి 85% ఆఫ్ ద సీట్స్ లోకల్కే ఉంటాయి కాబట్టి చెప్తున్నా. సో మిగిలిన వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. వేరే స్టేట్లలో డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, అంటే డిగ్రీ 3 years వేరే స్టేట్లో చదివినా 9, 10, 11, 12 4 years నువ్వు సీరియల్గా తెలంగాణలో చదివితే మ్యాక్స్ నువ్వు లోకల్ కిందకే కన్సిడర్ అవుతావు. ఓకేనా, సో ఈ డౌట్స్ పెట్టుకోకండి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీరు ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మీరు డిసైడ్ చేస్తారు మిమ్మల్ని. కొంతమందికే ఉంది ఇలాంటి డౌట్స్, అందుకే చెప్తున్నా. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే చెప్పిన 4 consecutive years ఇక్కడ చదివితే లోకల్ అవుతారు. ఓకేనా, సో లేకపోతే నాన్ లోకల్ అవుతారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, సో లోకల్ మనకి 85% ఉంటుంది. 85% ఆఫ్ ద సీట్స్ అంటే 85% మన తెలంగాణ వాళ్ళతోటి ఫిల్ చేస్తారు. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉంటారు కదా నార్మల్గా. సో 15% ఆఫ్ ద సీట్స్ విచ్ ఆర్ ఓపెన్ టు లోకల్ అండ్ నాన్ లోకల్స్. ఈ 15%లో మనం కూడా కాంపిటీషన్కి వస్తాం. ఓకేనా, సో అవి ఓపెన్లో ఉంటాయి. 50% ఆఫ్ ద సీట్స్ అంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, అవి మనతో ఫిల్ చేస్తారు, నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. ఓకేనా, సో ఈ 15% ఆఫ్ ద సీట్స్ అనేవి నాన్ లోకల్ అండ్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి ఒక్కటే సీట్ ఉంటుంది, మ్యాక్స్ ఒకటి ఉంటుంది, అంతే, 1, 2 అంతకంటే ఎక్కువ ఉండవు. సో ఏపీ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే నాన్ లోకల్ కింద, సో మీరు ఎట్లా అంటే కొంచెం మంచి స్కోర్ చేసి టాప్ ర్యాంకులో ఉంటే మీకు సీట్ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే అక్కడ ఉన్నది 15%, మిగిలిన 85% ఆఫ్ ద సీట్స్ మనతోటి ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, అలాగే బీసీడీ 7%, బీసీఈ వాళ్ళకి 4% సబ్జెక్ట్ టు డెసిజన్, కోర్టు డెసిజన్ ఎట్లుంటే అట్లా ఫిల్ చేస్తారట బీసీఈ వాళ్ళకి. ఇది కూడా అంతే, యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ తెలంగాణ అని పెట్టారు. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇది చూపిస్తున్నారు కదా అలాట్మెంట్. సో ఇది మొత్తం థర్డ్ అన్ని పేజ్లు అయిపోయిన తర్వాత ఫైనల్ది. ఓకేనా, థర్డ్ పేజ్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ అంటే ప్రజెంట్ క్లాస్లో ఉన్న వీళ్ళందరూ మీ సీనియర్స్. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ పీజీకి వచ్చిన వాళ్ళు. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి మొత్తం 40 సీట్స్ అయితే ఉన్నాయి. 40 సీట్స్లో నేను ఫస్ట్ వచ్చేసి లాస్ట్ చూపిస్తాను. ఓకేనా, లాస్ట్ సీట్స్. సో లాస్ట్ ఎందుకు చూపిస్తా అంటే, సో ఇందులో కొంతమందికి ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఓపెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ జనరల్ అని ఉంది. అంటే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పేజ్ 3లో వచ్చింది. ఇక్కడ ర్యాంక్ చూస్తే మీకు
2260 అంటే 2260 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. ఎందుకంటే అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద వచ్చింది. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉండుంటే సో మీకు తక్కువ మార్క్స్ వచ్చినా మీరేం టెన్షన్ పడకండి. సో మీకు ఓపెన్ కేటగిరీలో కానీ రిజర్వేషన్లో కానీ సీట్ రాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద సీట్ రావచ్చు. మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో మీరు విలేజెస్లో కానీ మీరు ఎక్కడైనా ఉండుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వచ్చి మీరు చదవాలి, ఓకేనా. 2 years మీరు చదివి మీరు మీకున్న రిజర్వేషన్ యూజ్ చేసుకునైనా కానీ మీరు మీ లైఫ్లో సక్సెస్ కావాలి, ఓకేనా. సో అందుకే చెప్తున్నా. సో ఎందుకంటే మా బ్రదర్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే అండి. సో మా చిన్న తమ్ముడు. సో అందుకే చెప్తున్నా నేను స్పెషల్గా. సో వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయరు దూరం పంపనీకి. బట్ మీరు ఏం చేయాలంటే మంచి ర్యాంక్ తెచ్చుకొని అట్లీస్ట్ పిహెచ్ కేటగిరీ కింద మీకు మెయిన్ క్యాంపస్లో వచ్చినాయి. ఇంకా 2000 ర్యాంక్ వచ్చిన పర్సెంటేజ్ కూడా వచ్చింది. సో మీకు 2000 ర్యాంకు, 1000 ర్యాంకు, 1500 ర్యాంక్ ఎంత వచ్చినా ట్రై చేయండి, మీకు సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు క్యాంపస్కి రండి, ఓకేనా. ఇది ఎన్ఐక్యూ కోట. ఎన్ఐక్యూ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోట. అంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి కాదు, ఇది వేరే స్టేట్స్ వాళ్ళకి. 1405 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, ఓకేనా. సో లాస్ట్ సీట్స్ 40 సీట్స్లలో కింద నుంచి ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజ్ 2లో ఎన్సీసీ సీట్ అనేది అలాట్ అయింది చూడండి. ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్ సెకండ్ పేజ్లో అలాట్ అవుతాయి, ఓకేనా. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ సీట్ కూడా అండి. 362 ర్యాంక్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ వచ్చింది. ఈ ర్యాంకులు మీకు ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్కి వస్తుందా రాదా అని. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఎంఏలో ఒక కోర్సు, ఓకే. సో ఎంఏలో ఏ కోర్స్ అయినా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. మీకు ఇది చెప్తే మీకు మీ కోర్స్ అయినా ఏ కోర్స్ అయినా మ్యాక్సిమం అన్నింటినే ఉంటాయి. మీకు ఒక థాట్ వస్తుంది అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రావాలంటే. ఇప్పుడు ఎంఏ అయినా లేదంటే ఎంకమ్ అయినా లేదంటే ఎంఎస్సీ అయినా అట్లా అన్ని సేమే ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ర్యాంక్ ఉంటే మీకు కొంచెం సేఫ్ సైడ్ అని. ఇది స్పెషల్ కేటగిరీ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి. కొంతమందికి ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని ఉంది చూడండి. సో ఓసీ అయినప్పటికీ వాళ్ళు ఓసీలో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓసీలో అందరూ రిచ్ కిడ్స్ ఉండరు కదా. సో ఆ ఓసీలో పూర్ పీపుల్ కోసమే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది తెచ్చారు కదా. సో ఓసీ అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే 293 ర్యాంక్ వచ్చినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి ఈ మొత్తం 40 సీట్లలో మీదికి ఉంచేద్దు, మీదికి వెళ్ళి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెన్లో సీట్ అనేది అలాట్ అవుతుంది. రిజర్వేషన్కి లేకుండా ఓపెన్లో కొన్ని సీట్స్ ఫిల్ చేస్తారు స్టార్టింగ్. ఆ ఓపెన్లో రావాలంటే నీకు టాప్లో ఉండాలంటే ఫస్ట్ టాప్లో ఉండి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ పెట్టుకున్న వాళ్ళని తీసుకుంటారు డైరెక్ట్. వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా సంబంధం లేదు. ర్యాంక్ మంచిగా ఉండి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు. అందులో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి రెగ్యులర్ ఓపెన్ అంటే ఓపెన్లో వచ్చింది, రెగ్యులర్ ఓపెన్ ఇవన్నీ చూడండి. ఓపెన్ అని. ఓపెన్ అంటే ఇక రిజర్వేషన్ లేకున్నా కానీ డైరెక్ట్ ఓపెన్లో వచ్చింది అన్నట్టు వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి బీసీడీ అని ఉంది, రెగ్యులర్ బీసీడీ అని ఉంటాయి. అంటే ఇవి రిజర్వేషన్లో అలాట్ అయిన సీట్స్ ఇవన్నీ. సో ఇక్కడి వరకు అంటే 16 సీట్ల వరకు, 40 సీట్లలో 16 సీట్ల వరకు పేస్ 1లో ఓపెన్లోనే అలాట్ చేశారు. అంటే వీళ్ళు టాప్లో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ పెట్టుకున్నారు, వాళ్ళకి సీట్ వచ్చింది మెయిన్ క్యాంపస్లోనే. ఇక్కడ ఈ 16 మందికి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు 4th ర్యాంకర్ ఉన్నారు. మరి 1, 2, 3 ర్యాంకర్స్ ఎటు వెళ్ళిర్రు? 1, 2, 3 ర్యాంకర్స్ మెయిన్ క్యాంపస్లో లేరు కదా. అంటే ఫస్ట్ ర్యాంకర్ కూడా ఒక్కొక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి రారు. టాప్ 10 ర్యాంకర్స్, టాప్ 20 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ డిస్టిక్లో ఉన్న వాళ్ళ దగ్గరికి యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, ఓకేనా. వాళ్ళ పేరెంట్స్ అలో చేయకనో లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో హైదరాబాద్ రాక చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి రారు. అందరికీ ఓయూలో చదవాలని ఉండదు, ఓకేనా. అందరికీ కేయూలో చదవాలని ఉంటుంది, అందరికీ తెలంగాణ యూనివర్సిటీలో చదవాలని ఉండదు. సో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు సిపిగేట్లో 10వ ర్యాంక్ వచ్చినా 5వ ర్యాంక్ వచ్చినా కానీ సో వాళ్ళ పేరెంట్స్ అలో చేయక ఆమె ఏమవుతుంది అంటే నార్మల్ ప్రైవేట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, మా నార్మల్ పీజీ కాలేజీలో జాయిన్ అవుతుంది. సో అందుకోసమనే టాప్ ర్యాంకర్స్ కూడా మనకి మీ ఓయూలో కనబడరు అన్నట్టు, ఫస్ట్ ర్యాంకర్స్, సెకండ్ ర్యాంకర్స్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ అలాట్ అయింది. అంటే ఇంకా మీద 3 అనేటోళ్ళు ఓయూ క్యాంపస్కి రాలేరు, వాళ్ళు వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయారు, వేరే కాలేజెస్కి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ 8th ర్యాంకరు, 10th ర్యాంకరు, 18 ర్యాంకరు, 25 ర్యాంకరు, 28 ర్యాంకరు, 31 ర్యాంకరు. ఇక్కడ చూడండి 31 ర్యాంక్ వరకు జస్ట్ 7 సీట్స్ ఫిల్ అయినాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్లో ఫిల్ అయినాయి చూడండి. 32, 33, 34, 38, 44, 46 ర్యాంక్, 48 ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఎంత 54 వరకు ఓపెన్లో ఫిల్ అయినాయి. అంటే ఇక్కడ ఎంత 54 ర్యాంక్. అంటే 54 ర్యాంక్ వరకు మనకి 16 మందిని ఓపెన్లో ఫిల్ చేశారు. వీళ్ళ రిజర్వేషన్లు చూడరండి, ఎస్సీనా ఓసీనా, ఇక్కడ
మీద బీసీఈనా బీసీడీనా ఈ రిజర్వేషన్లు అనేవి చూడరు. ర్యాంకుని చూస్తారు. ర్యాంకుని చూసి ఓపెన్లో సీట్ ఇస్తారు, రిజర్వేషన్ పట్టించుకోకుండా. ఓకేనా, ఓపెన్లో సీట్ ఇస్తారు, ఓపెన్ కేటగిరీ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని సీట్స్ ఇక రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఎట్లుంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ నుంచి చూపిస్తాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఇక్కడ చూడండి, బీసీఏ ఫీమేల్కి థర్డ్ ప్లేస్లో వచ్చింది సీటు. థర్డ్ ప్లేస్లో 337 ర్యాంక్కి కట్ అయిపోయింది. అంటే 337కు కట్ అయిపోయిందంటే బీసీఏ వాళ్ళకి ఫీమేల్స్కి 300 ర్యాంక్ వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రానికి హోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఇక్కడ 293కి వచ్చింది. ఇక్కడ ఎస్టీ చూడండి, ఎస్టీ ఫస్ట్ పేజ్లో ఎస్టీ 187 ర్యాంక్కి కట్ అయిపోయింది, ఎస్టీ ఫీమేల్. ఓకే, ఎందుకు ఈ ర్యాంక్స్ చెప్తున్నా అంటే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ర్యాంక్ వస్తుందా రాదా అని. ఇక్కడ ఎస్సీ ఫీమేల్ చూడండి, ఎస్సీ ఫీమేల్ సెకండ్ ప్లేస్లో 164 ర్యాంకుకి వచ్చింది. 159 ర్యాంక్కి ఎస్సీ ఫీమేల్కి సీట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో 138 151 ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అనేది యూజ్ అవుతుంది కంపల్సరీ, మీరు తెచ్చుకోండి. చాలా తక్కువ ఉంటారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి సీట్స్ ఇస్తారు. మ్యాక్సిమం ఒక్క సీట్ ఉంటుంది, ఒక క్లాస్లో ఒకటే ఈడబ్ల్యూఎస్ సీట్ ఫిల్ చేస్తారు. సో ఒకవేళ అలా క్యాండిడేట్స్ ఎందుకంటే ఉండరు కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఎస్టీ ఫీమేల్ 131 ర్యాంకు, బీసీఏ మేల్ 137 ర్యాంకు. ఇక్కడ చూసుకోండి ఎన్ని సీట్స్కి వచ్చిందని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్టీ ఫీమేల్ 131, ఓసీ ఫీమేల్ ఇక్కడ ఎన్ఐక్యూ కోట సీట్ ఇది 117, 113 ఎస్సీ ఫీమేల్ 92 103. సో నెక్స్ట్ ఇక్కడ బీసీడీ ఫీమేల్ 63, బీసీబీ మేల్ ఫీమేల్ 64, బీసీఈ ఫీమేల్ 65, బీసీబీ ఫీమేల్ 75, బీసీబీ 85, బీసీడీ ఫీమేల్, బీసీబీ ఫీమేల్. సో ఇట్లా ఫిల్ అవుతాయి అన్నట్టు సీట్స్. సో మొత్తం 40 సీట్స్ అంటే కింది సీట్స్ ఏమో నార్మల్గా లాస్ట్ ఒక 3-4 సీట్స్ మనకి ఎన్ఐక్యూ కోటాకి వెళ్ళిపోతాయి, ఎన్సీసీకి వెళ్ళిపోతుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వెళ్ళిపోతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా వెళ్ళిపోతాయి. సో అవి ఒక 4 సీట్స్ అట్లా పోతాయి. ఇక మీద ఒక 15 సీట్ల వరకు, 40లో ఒక 15-16 సీట్ల వరకు మనకి ఓపెన్లో ఫిల్ చేస్తారు. ఓపెన్ అంటే సో ఆల్మోస్ట్ ఓపెన్ 16 సీట్ల, ఓపెన్లో 16 సీట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ 16 సీట్లు ఓపెన్లో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 సీట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి, ఎన్ఐక్యూ కోట వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే మొత్తం ఒక 20 సీట్లు పోయినట్టే మనకి. ఓకే, 40లో 20 సీట్లు పోయినట్టే. ఇంకొక 20 సీట్లు ఉంటాయి, దీన్ని డివైడ్ చేస్తారు. ఎస్సీలకు కొన్ని, ఎస్టీలకు కొన్ని, బీసీఏకి కొన్ని, బీసీబీకి కొన్ని, బీసీడీ అట్లా. సో ఇది కూడా ఎంఏలో ఇంకో సబ్జెక్ట్ ఎంఏలోనే. ఇక్కడ చూడండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఫిల్అప్ అయిపోయింది సీటు 933 ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి చూడండి, ఈడబ్ల్యూఎస్ ఓసీ అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ ఉంటే 779 ర్యాంక్కి సీట్ వచ్చింది. అండ్ ఎన్సీసీ చూడండి, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 758 ర్యాంక్కి సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చింది. సెకండ్ ప్లేస్లోనే ఎన్సీసీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీట్స్ ఫిల్ అవుతాయి. ఫస్ట్ ప్లేస్ అయిపోయిన తర్వాత, అలాట్మెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్లేస్ విప్ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు మనకి వెరిఫికేషన్ జరుగుతుంది ఆఫ్లైన్లో. ఎన్సీసీ వాళ్ళకి, పిఎస్సీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే తర్వాత సెకండ్ ప్లేస్ విప్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ప్లేస్లో వాళ్ళ సీట్స్ ఫిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎన్ఐక్యూ కోటా ఇక్కడ 471 ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఈడబ్ల్యూఎస్లు ఉంటే మనకు చూడండి, ఓసీ అయినప్పటికీ 421, 298 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో ఇది ఇట్లుంటుంది కింద. మళ్ళీ పైనకి వెళ్ళి చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ సీట్స్, 36 సీట్స్ ఉన్నాయి. 36లో కొన్ని ఓపెన్లో ఫిల్ చేస్తారని చెప్పిన కదా, అంటే రిజర్వేషన్ అవసరం లేదు. రిజర్వేషన్ లేకుండా కొన్ని ఓపెన్లో ఫిల్ చేస్తారు. ఇక్కడ రెగ్యులర్ ఓపెన్ అంటే ఓపెన్లో తీసుకుంటారు. ఓవర్ టాప్లో ఉంటే వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళకి రిజర్వేషన్తో సంబంధం ఉండదు. వాళ్ళు ఏ రిజర్వేషన్ అన్నా టాప్లో ఉండాలి. ఇక్కడ చూడండి, 12 సీట్స్ వరకు తీసుకున్నారు. 36లో మనకు ఒక 12 సీట్స్ వరకు ఓపెన్లోనే తీసుకున్నారు. ఇంతకుముందుకు 16 సీట్లు ఓపెన్లో తీసుకున్నారు, 40 సీట్స్ ఉంటాయి. ఓకేనా, సో అట్లా. ఇక్కడ చూడండి, 12 సీట్స్ మనకి 22 ర్యాంక్ వరకు, టాప్ 22 ర్యాంక్ వరకు మనకు ఓపెన్లో ఫిల్ చేసేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి చూపిస్తా. ఇక్కడ చూడండి, సెకండ్ ర్యాంకు, 4th ర్యాంకు, 5th, 8th, 10th, 11, 12, 15 వీళ్ళందరూ మెయిన్ క్యాంపస్ పెట్టుకున్నారు. ఓయూలో ఓపెన్లో సీట్ వచ్చింది. ఫీమేల్. ఎందుకు ఇంతమంది ఫీమేల్స్ ఉన్నారంటే వాళ్ళే మంచి ర్యాంక్ కొడుతారు, బాయ్స్ లేరు. టాప్ సెకండ్ ర్యాంక్ ఫీమేలే ఉంది, టాప్ 4th ర్యాంక్ ఫీమేలే, టాప్ 5, టాప్ 8, టాప్ 10, టాప్ 12, టాప్ 11, టాప్ 15 వీళ్ళందరూ ఫీమేలే ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఇక రిజర్వేషన్ పట్టించుకోరు అన్నట్టు, ఏ రిజర్వేషన్ అయినా ఓపెన్లో వచ్చేస్తారు సీటు. నెక్స్ట్ వచ్చేసి 12, 15, 16, 17, 21, 22 ర్యాంక్ వరకు ఓపెన్లో సీట్ వచ్చింది. ఓకేనా, ఇక ఓపెన్ ఇక్కడ ఫీమేల్, మేల్ ఈ రిజర్వేషన్లు ఏం పట్టించుకోకుండా సీట్ ఇస్తారు.
నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, కింది నుంచి చూపిస్తా. సో బీసీఈ మేల్కి 106 కట్ అయిన ర్యాంకు బీసీఈ మేల్కి. ఇక్కడ ఎస్సీ ఫీమేల్కి 90 ర్యాంకు, అలాగే ఎస్సీ మేల్కి 71 ర్యాంకు, ఎస్టీ మేల్కి 58 ర్యాంకు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఎస్సీ ఫీమేల్కి 55 ర్యాంకు, ఎస్టీ ఫీమేల్కి 56, బీసీబీ మేల్ 50 ర్యాంకు మెయిన్ క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీ. అలాగే ఎస్సీ మేల్ 41 ర్యాంకు, బీసీఏ ఫీమేల్కి 37, ఎస్టీ మేల్కి 33. సో బీసీడీ ఫీమేల్, బీసీబీ మేల్ 28-30 ర్యాంక్స్ వచ్చింది. నెక్స్ట్గా ఇక బీసీడీ ఫీమేల్ 24, అలాగే బీసీఏ ఫీమేల్ 23, బీసీడీ ఫీమేల్ 26. సో ఇట్లా ర్యాంక్స్ అనేవి అలాట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు నీకు మంచి ర్యాంక్ రాకపోతే నువ్వేం చేయలేవు. ఇక్కడ చూడండి, బీసీడీ మేల్కి 1721 ర్యాంక్ కట్ అయింది. సో ఇట్లుంటాయి సీట్స్. సో మీరైతే కట్ అయింది ఇవి ఓపెన్లో ఫిల్ చేసిన సీట్స్ కదా, చెప్పడం మర్చిపోయింది. ఇది ఓపెన్లో ఫిల్ చేసిన సీట్స్ బీసీడీ మేల్. సో మనకి కింద చూసుకోండి, ఇవన్నీ సీట్స్ ఇట్లా ఫిల్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఇంతవరకు చెప్పిన రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు కొన్ని, ఎస్టీలకు కొన్ని, బీసీలకు కొన్ని, ఈడబ్ల్యూఎస్కి కొన్ని తీసేస్తారు. ఓకే. సో కొన్ని స్టార్టింగ్లో కొన్ని 10 to 15 సీట్స్ ఓపెన్లో వెళ్ళిపోతాయి. లాస్ట్లో 4 to 5 సీట్స్ ఎన్సీసీ వాళ్ళకి, పిహెచ్సి వాళ్ళకి, ఎన్ఐక్యూ కోట వాళ్ళకి ఇవి వెళ్ళిపోతాయి. సో సగం సీట్స్ అనేవి అట్నే వెళ్ళిపోతాయి. మిగిలిన సగం సీట్స్ని రిజర్వేషన్ వైజ్ ఫిల్ చేస్తారు. సో మీకు మేబీ కొంచెం అర్థమైంది అనుకుంటా సీట్స్ అనేవి ఎట్లా ఫిల్ చేస్తారని. అంతే ఉంటుంది. ఒక 40 సీట్స్ ఉంటే 20 సీట్స్ మొత్తం ఓపెన్ కేటగిరీకి అంటే ఓపెన్లో తీసుకుంటారు. అలాగే ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్ఐక్యూ కోట అని అటు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఓపెన్లో ఒక 10 to 15 సీట్స్ ఓపెన్లో తీసుకుంటారు. రిజర్వేషన్ అనేది సంబంధం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ టాప్ 10లో మొత్తం బీసీబీ వాళ్ళే ఉండి అందరూ మెయిన్ క్యాంపస్ పెట్టుకుంటే ఆ 10కి 10 మంది బీసీబీనే మెయిన్ క్యాంపస్ వస్తుంది. రిజర్వేషన్ని పట్టించుకోరు, ర్యాంకర్స్ని పట్టించుకుంటారు. ఎవరైతే మంచి ర్యాంకర్స్ ఉన్నారో, టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ పెట్టుకుంటారు కదా, డైరెక్ట్ ఒక 10-15 మందిని టాప్లోంచి టాప్ ర్యాంకర్స్ని తీసుకుంటారు. వాళ్ళు కేటగిరీ ఏ కేటగిరీ అయినా సంబంధం ఉండదు. వాళ్ళకు రెగ్యులర్ ఓపెన్ అని ఇస్తారు. ఓపెన్లోనే సీట్ వచ్చింది, రిజర్వేషన్ అవసరం లేకుండా. సో అట్లా రిజర్వేషన్ లేకుండా ఓపెన్లో కొన్ని సీట్స్ ఇస్తారు. అలాగే ఈ పిహెచ్సి, ఎన్సీసీ, ఎన్ఐక్యూ కోట వీళ్ళకి ఇట్లా సీట్లు ఇస్తారు. అండ్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళకి కూడా 1, 2, 3 సీట్స్ ఇస్తారు. ఇక సగం సీట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన సగం సీట్స్ని మనకి స్టార్టింగ్ చెప్పిన కదా రిజర్వేషన్ వైజ్ ఎస్టీ, ఎస్సీ 10, ఎస్టీకి 15% అని అట్లా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా పంచిపెడతారు. సో ఆల్రెడీ అటు సగం సీట్స్ని మనకి ఇస్తారు, సగం సీట్స్ని ఓపెన్లో ప్లస్ స్పెషల్ కేటగిరీ కింద ఫిల్ చేస్తారు. ఇట్లా ఫిల్ అవుతాయి. సో మీకు మంచి ర్యాంక్ వస్తే ఓపెన్లోనే వస్తుంది. కొంచెం తక్కువ ర్యాంక్ వస్తే అట్లీస్ట్ మీ రిజర్వేషన్లో అయినా సీట్ వస్తుంది. ఇంకా తక్కువ అయితే మెయిన్ క్యాంపస్ రాదు. ఇక మళ్ళీ వేరే సబ్ క్యాంపస్కి కానీ లేదంటే కేయూకి కానీ వెళ్ళిపోవాలి. ఓకే. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి సంబంధించి మీకు ఒక ఐడియా వస్తుంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా నేను చేస్తాను. ఇది అందరికీ వ్యాలిడ్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఏదైనా కానీ ఒకటి డెమో లెక్క తీసుకొని ఇది చెప్పిన మిగిలిన సబ్జెక్టులు అన్నిటి కూడా గింతే ఉంటుంది. ఓకేనా. ఇదే అలాట్మెంట్, ఇట్నే రిజర్వేషన్ ఉంటుంది, ఇట్నే ఫిల్ చేస్తారు సీట్స్.